హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన పద్మశ్రీ అఫీషియల్ ఛానల్‌కి స్వాగతం. నేను ఇప్పుడు వరకు వంట చేసే సామాన్లన్నీ తీసి పడేశానండి. ఎందుకో తెలుసండి? ఈ నాన్ స్టిక్ ప్యాన్ చూడండి ఎలా తయారయ్యిందో. చూసారండి? ఇది మనం కొనుక్కుండేటప్పుడు ఎంత నల్లగా ఉండేదో, ఇప్పుడు వాడే కొలది ఎలా తెల్లగా అయిపోయిందో. ఈ బ్లాక్‌నెస్ అంతా కెమికల్స్‌తో తయారయ్యిందండి. ఇది మనం వంట చేసుకుంటాం కదండీ! ఆ వంటల్లోని మన కొంచెం కొంచెంగా మన కడుపులోకి ఎళ్తది. అమ్మా! హాయ్ చిన్ని, మీరెప్పుడొచ్చారు సడెన్‌గా? ఏంటి సడన్‌గా ఈ సామాన్లన్నీ ఎదరబెట్టుకొని వీడియో చేసేస్తున్నట్టున్నావు? నీకు కూడా తెలుసు కదే ఈ సామాన్ల గురించి. ఇద్దరం కలిసి వీడియో తీసేద్దాం రా. అమ్మయ్యా! గట్టి గట్టిగానే కొన్నాడు అన్నీని. మరేమనుకున్నావు తమ్ముడంటే? అన్నీ స్టెయిన్‌లెస్ స్టీల్‌లోకి వచ్చేసారు మీరు. మీరు వాడుతున్నారు కదా, మేము కూడా కొనుక్కున్నాం. బాగున్నట్టున్నాయి అన్నీని. ఉండి చూస్తాను. చూడు. అమ్మో గట్టిగానే కొన్నారండోయ్. అన్ని బ్రాండ్లు ఎక్కడ ఉన్నాయి? టీ పెట్టుకోవడానికి, కూర చేసుకోవడానికి, ఫ్రై చేసుకోవడానికి. అమ్మా వీటి మీద మూతలు కూడా కొనేసుకున్నారు. ఎలా ఉన్నాయి? బాగున్నాయి బాగున్నాయా? ఇవన్నీ కూడా 3 ప్లే స్టెయిన్లెస్ స్టీల్ అండి. చూస్తున్నారు కదా, బాగున్నాయి అన్నీ కూడాని. మేము కూడా సేమ్ సెట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అన్నీ కూడా బాగున్నాయి అని చెప్పిన వెంటనే మా తమ్ముడు కూడా వెంటనే ఆర్డర్ చేసాడు. ఓ ఇవి కూడా తీసుకున్నారా? రైస్ కుక్కర్. రైస్ వార్చుకోవడానికి ఇదైతే చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది మాకు. ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాము. మనం అన్నం వార్చుకునేటప్పుడు మీద పడిపోకుండా చక్కగా ఇలా పెట్టేసుకొని మనం ఇలా పట్టుకొని ఇలా వార్చేసుకున్నాం అనుకోండి, ఈ క్యాప్ మనకి ఊడకుండా ఉండడం వల్ల మనం హ్యాపీగా అన్నం వార్చేసుకోవచ్చు. మా ఇంట్లో ఉండేది ముగ్గురు, అలాగే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది కూడా ముగ్గురే. మా తమ్ముడు వస్తే కనుక ముగ్గురు అవుతారు, లేదంటే ఇద్దరే. కాబట్టి వాళ్ళకి ఈ సైజ్ అయితే సరిపోద్ది కదా. ఇది 1 kg అనమాట. సో హ్యాపీగా వంట చేసేసుకోవచ్చు దీంట్లో. బెర్గ్నర్ కంపెనీ నుంచి అయితే ఈ 3 కలిపి సెట్ అయితే తీసుకున్నారు. ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ 3 ప్లే అనమాట. ఇది ఫస్ట్ వచ్చేసి కర్రీ వండుకోవడానికి, వీళ్ళ చిన్న కుటుంబానికి చిన్న ప్యాన్, అలాగే టీ పెట్టుకోవడానికి. చూసారు కదా, టీ అనే కాదులే, ఇందులో చారు కూడా పెట్టుకోవచ్చు కదమ్మా. మీ ఇద్దరికైతే చారు సరిపోదా? ఇది ఏ పాయసము ఏదైనా వండుకోవచ్చు. అలాగే ఇది ఫ్రై ప్యాన్, ఫ్రై చేసుకోవచ్చు. ఈ ఫ్రై ప్యాన్ ఈ 3 కలిపి ఇలా సెట్ తీసుకున్నాడు. దీనికి అయితే మూత వచ్చింది, మరి దీనికి రాలేదు, దీనికి సరిపోలేదు. ఫ్రై చేసుకున్నప్పుడు కూడా అంటుకోదంట మరి, అందుకనే తీసుకున్నాం. అలాగే ఇక ఏంటది, స్టీలేనా ఇది? ఇది కూడా స్టీలే. అలాగే మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడు దీంతో ఈ గరిటతో చక్కగా ఇలా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. అందుకోసం అని చెప్పి ఒక గరిట కూడా కొన్నాడు మా తమ్ముడు. అంతే అయిపోయి అనుకుంటున్నారా? లేదండి బాబు, ఇంకా చాలానే కొనేసాడు. ఇగో చూసారా అమ్మాయిసా, ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీ నుంచే 5 లీటర్స్ కుక్కర్ అయితే తీసుకున్నాడు. పప్పులు అలాంటివి చేసుకోవడానికి యూజ్ అవ్వాలి కదా మరి అని చెప్పేసి ఏవి కూడా ఓపెన్ చేయలేదు. వీడియో తీసాకే అన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్క వంట చేస్తాననేసి మా అమ్మ ఇప్పటి వరకు ఓపెన్ చేయకుండా కవర్స్ కూడా తీయకుండా ఉంచేసింది. ఈ కుక్కర్ చూసారు కదా, చాలా బరువు ఉన్నది. ఇదైతే 5 లీటర్స్ అయితే దీని కెపాసిటీ. అమ్మ బాబాయ్, చాలా బరువుగా ఉంది. మా అమ్మాలకి అప్పుడప్పుడు మేము వచ్చినా సరే సరిపోయే విధంగా ఈ కుక్కర్ అనమాట. ఇది కూడా ఇండస్ వ్యాలీ నుంచే తీసుకున్నాము. చాలా వెయిట్ అయితే ఉంది. ఇదైతే అయిపోయి అనుకుంటున్నారా? కాదండి బాబు, ఇంకా కొనేసారు ఇల్లు. మళ్ళీ బెర్గ్నర్ నుంచే ఈ తాలింపు గిన్నె. భలే ఉంది క్యూట్గా. అమ్మ మాది కొంచెం పెద్దదమ్మ, దాని మీద చిన్నది, ఇది ఇంకా బాగుంది. సరిపోతుంది కదమ్మా, తాలింపుకే కదా. సరిపోతుంది. చూసారా ఎంత క్యూట్గా ఉందో. అదే కాదమ్మా, ఇందులో నెయ్యి వేసుకొని జీడిపప్పులు కూడా వేపుకోవచ్చు. పాయసాలు చేసుకునేటప్పుడు వాటికి ఉపయోగపడుతుంది. సో అందుకోసం అని చెప్పి ఇదనమాట. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు మీకు చూపించినవన్నీ కూడా 3 ప్లే స్టెయిన్లెస్ స్టీలే. అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇంకో బాసులు కూడా ఉన్నట్టుంది. ఇదేంటి? చెక్క గరిటెలమ్మా. స్టీల్ తో పాటు వుడ్ కూడా అనమాట. అన్ని గరిటెలు అన్ని కొనేసినట్టున్నాడు. మొత్తం సెట్ అనమాట ఇది. ఇలా ఇంకా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి రకరకాల టైంలో రకరకాలుగా యూజ్ అవుతాయి అన్నమాట. చూసారా ఎన్ని ఉన్నాయో.
ఇంకా స్టీల్ కొంటే కూడా ఇవే ఇంకా మంచిది కదా. మంచిది. సో అందుకోసం అని చెప్పి ఈ గరిటెలు కూడా అన్నీ తీసుకున్నారు కానీ ఒకటి మిస్ చేస్తారమ్మా. ఏంటమ్మా? దోశలు వేసుకోవడానికో. పానా ఆ. తీసుకుంటాం. ఆహా, మీరు పద్మశ్రీ అఫీషియల్ ఛానల్ పెట్టారని చెప్పి ఆ ఛానల్లోకి అన్ని కొత్తగా కనిపించాలని అన్ని కొనేసుకున్నారా? కాదమ్మా, మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా. ఆ హెల్త్ గురించి అనేసి అన్ని కొత్తవి కొనుక్కున్నాం మరి. నిజమేలే అమ్మా, అన్నిటికంటే మెయిన్ మనకి ఇంపార్టెంట్ హెల్తే కదా. ఆల్రెడీ చూస్తున్నాం కదా నాన్ స్టిక్ వాడిన తర్వాత ఎలా తయారవుతున్నాయో. ఆ బ్లాక్నెస్ మొత్తం మన పొట్టలోకే వెళ్తుంది, దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో అందరూ కూడా మ్యాక్సిమం నాన్ స్టిక్ని అవాయిడ్ చేయడానికి అయితే చూడండి. మేమైతే ఇప్పుడు అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీలే యూజ్ చేస్తున్నాము. వీలైతే స్టెయిన్లెస్ స్టీల్కి మారడానికి ట్రై చేయండి ఒక్కొక్కటిగా. లేదు అంటే మట్టి పాత్రల్లో వండుకున్నారనుకోండి మాలాగా, అది ఇంకా మంచిది మన హెల్త్కి. ఇప్పుడు మేము కొనుక్కున్న ఈ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి కానీ, ఈ వుడెన్వి ఏంటది గరిటెలు కానీ, ఇలాంటివి ఏమన్నా సరే మీకు కావాలి అన్నట్లయితే వీటిని అన్నిటిని కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను. మీకు కూడా యూజ్ అవ్వచ్చేమో కదా అని చెప్పి మా అమ్మ వాళ్ళు అయితే ఈ వీడియో తీశారు. సో ఒకసారి అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాము, చూడండి. అలాగే ఈ ప్రొడక్ట్స్కి సంబంధించిన ప్రతి లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాము. కావాల్సిన వాళ్ళు ఆ లింక్ని క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టు అనిపిస్తే ఆగాగు, నేను చెప్తాను. ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ చేసేయండి మరి.